అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. తెలంగాణలో రైతు రుణమాఫీపై, రైతు భరోసాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ హాట్ గా రాజకీయాలను సైతం హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. 25 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరడం జరిగిందని, 20,000 కోట్లకు పైగా రైతు అకౌంట్లలో జమ చేయడం జరిగిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ₹1,00,000 రుణమాఫీ కూడా రైతులను ఇబ్బందులకు గురి చేశారని, చివరాఖరికి సగం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించడం జరిగింది. దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో అసలు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా రైతు భరోసా డెడ్ లైన్ కి సంబంధించి పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. తెలంగాణలో రైతు రుణమాఫీ, రైతు భరోసాపై పెద్ద ఎత్తున చేసి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అటు 25 లక్షల మంది రైతులు నిజంగానే లబ్ధి చేకూరిందా, 20,000 కోట్లు నిజంగానే రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందా, తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యను ఏ విధంగా చూడాలి? ఇప్పటికీ అటు నిర్మలా సీతారామన్ 30% మంది రైతులకి రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఆమె నిన్న పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. దానిపై కేటీఆర్ కూడా తెలంగాణ రైతుల పక్షాన మాట్లాడేందుకు ధన్యవాదాలని చెప్పి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసా మార్చి 31 డెడ్ లైన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటన్నా? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అంటే కారణం రైతులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం రైతులు. అవును. ఇప్పుడు హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, ఈ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందల్లా గ్రామీణం, రూరల్. పెద్ద ఎత్తున రైతాంగం ఈ రుణమాఫీ ఆశ వల్ల, తర్వాత రైతు భరోసా హామీ వల్ల కాంగ్రెస్ పార్టీ కోట్లేశారు. కాంగ్రెస్ పార్టీ కోట్లేసింది రైతులైతే, కానీ ఇప్పటి వరకు రుణమాఫీ అధికారంలోకి వచ్చి 1 year దాటిపోయినప్పటికీ కూడా, 1.5 year అవుతున్నప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. వాస్తవం అది. నిజానికి రేవంత్ రెడ్డి గారు 38,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం అని చెప్పేసి క్యాబినెట్ అనుకున్నారు. తర్వాత 32,000 కోట్లు అనుకున్నారు. చివరికి జరిగింది ఎంత? 20,000 కోట్లేగా. మంత్రి చెప్తున్నాడుగా లెక్కలు. అనే మిగతా 10,000 కోట్ల పైన రైతులకు చేరాల్సిన డబ్బు చేరలేదనేది అర్థం. అవును కదా. ఇప్పుడు పైన డబ్బులు కట్టుకుంటే, అంటే 2 లక్షలకు పైగా కనుక రుణాలు ఉంటే పైన డబ్బులు కట్టేసుకోండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి పైన డబ్బులు కట్టేసుకున్నారు. మరి 2 లక్షల రుణమాఫీ చేయలేదు నువ్వు. అసలు 2 లక్షల పైన డబ్బులతో కట్టడంతో సంబంధం ఏంది? నువ్వేం చెప్పావు? 2 లక్షల రుణమాఫీ చేస్తాను నువ్వు. ఆ 2 లక్షల వరకు ఎంతన్నా ఉండని, మరి 4 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా, 2.5 లక్షలు ఉందా, 2.25 ఉందా, 2,01 రూపాయి ఉందా, ఇదంతా నీకు సంబంధం లేదు. మీరు అనుకున్న 2 లక్షల రుణమాఫీ అందరికీ చేసేస్తే అయిపోయింది. పైన డబ్బులు కట్టండి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఉన్న పాలన రైతు దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? అందులో పెట్టుబడి సాయం ఇప్పటివరకు వేయలేదు. అంటే రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు ఇంకా. అంటే ఆ రోజు నువ్వు చెప్పేపాటి ఇంకా రైతు భరోసా ఎవరికి పర్లేదు. నువ్వు రైతు భరోసా వెయ్యకపోగా, పెట్టుబడి సాయం చేయకపోగా పైన డబ్బులు కట్టండి అంటే పెట్టుబడి పెట్టే టైంలో రైతు ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి డబ్బులు? అలా కూడా 10 నుంచి 15% మంది రైతులు పైన 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ని బ్యాంకులో పే చేయడం జరిగింది. వారికి ఉన్న లేదు, ఆ విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను. నేను రైతు బిడ్డని. మా నాన్న 2 లక్షలకు పైగా ఉన్నటువంటి డబ్బును కట్టాడు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకొచ్చి కట్టారు. చాలా మంది రైతుల పరిస్థితే. ఎందుకు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు తీసుకొచ్చి కట్టారు అంటే రాజుకి చెప్తా, రైతు రాజుకి చెప్తా. సరే కడితేనే చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. కట్టాలి. కట్టితే ఈ రుణమాఫీ కనుక అయితే మళ్ళీ బ్యాంక్ నుంచి కొత్త లోన్ తీసుకొని ఆ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుని అప్పు తీర్చేయచ్చులే. మనకైతే 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా, మనకు కొంత మంచి జరుగుతుంది కదా, మనకు కొంత ఆర్థికంగా స్వావలంబన సాధ్యమవుతుంది కదా అనే ఆశతోటి ఇది కట్టగానే చేస్తాడు, వెంటనే అప్పు తీర్చేయచ్చు అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి కట్టేశారు. పైన ఉన్నటువంటి డబ్బును అప్పు తీసుకొచ్చి కట్టేశారు. ఇప్పుడు ఈ రుణమాఫీ చేయకపోవడం వల్ల కొత్త లోన్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు దానివల్ల ఏంటి? రైతు చక్కైపోయాడు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడికే వడ్డీలు కడుతూ ఉన్నాడు. ఆ అప్పు తీరలేదు. ఇంకా ఆ అప్పుకి వడ్డీలు కడుతూనే ఉన్నాడు. ఈ రుణమాఫీ జరగలేదు. ఎంత నష్టపోయాడు రైతు? ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర వడ్డీలు తీర్చలేక, అసలు కట్టలేక రైతు ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితిలో పడ్డాడు. తెలంగాణలో. అంటే రేవంత్ రెడ్డి గారి హామీ అసలుకే మోసం తీసుకొచ్చి పెట్టింది. రైతుకు మంచి జరగకపోగా చెడు చేసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. పైగా సరే ఇది పోని, ఇది రుణమాఫీ సంగతి. రైతు భరోసా సంగతికి వద్దాం. రైతు భరోసా
గత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పోయిన డిసెంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ మొన్నటితో 1 year అయిపోయింది. సరే, ఈ 1 year కాలంలో రైతు భరోసా ఇవ్వలేదు. ఓకే, సరే పోనీ ప్రభుత్వం కొత్తది ఇవ్వలేదు, కొంత మంచి చెడు చూసుకుంటున్నారు అనుకున్నారు. ఈ జనవరి నుంచి ఇస్తానన్నాడు, సంక్రాంతికి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. జనవరి 26 స్టార్ట్ చేశాడు. జనవరి 26 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో స్టార్ట్ చేశాడు. మండలానికి ఒక విలేజ్, తర్వాత ఎకరాల వారీగా పడతాయి అన్నాడు. 10,000 కోట్ల రూపాయల డబ్బు రెడీగా ఉంచాను, అందరి అకౌంట్లో ట్వింగ్ 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 అని రైతు భరోసా డబ్బులు పడబోతాయి అని చెప్పాడు. మళ్ళీ అదే రోజు ఇంకో మాట చెప్పాడు, మార్చి 31 వరకు డెడ్ లైన్ అని చెప్పేసి. అప్పటికే రైతులు భయం కుదిరింది. ఎందుకంటే రుణమాఫీ ఆగస్టు 15, 2024 అని చెప్పేసి ఆ రుణమాఫీ అట్నే సంకరెక్కి అటకెక్కింది. ఇదైనా సరిగా చేస్తారా లేదా, మార్చి 31 అంటున్నారు ఏంటి? అసలు పెట్టుబడి రైతు భరోసా పేరా, రైతు బంధు పేరు ఏదైనా పక్కన పెట్టబ్బా. కానీ దాని ఉద్దేశం ఏంటి? పెట్టుబడి సహాయం అంటే పెట్టుబడి పెట్టే సాయంలో సాయం చేయటం. పెట్టుబడి ఎప్పుడు పెడుతున్నారు? జనవరి 26 ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా, ఆ టైంకి రైతులు పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. మరి ఆ టైంలో పడాల్సిన డబ్బు ఎప్పుడో మార్చి 31 లోపు పడిద్ది అంటే ఎప్పుడు పడిద్దో తెలియదు, మళ్ళీ ఎప్పుడు పడిద్దో తెలియదు. దాన్ని ఎట్లా నమ్ముకోవాలి రైతులు? సరే పోనీ అయినా మార్చి 31 వరకు పడితే రైతులు అనుకుంది ఏంటంటే 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేస్తాడు, కొద్దిగా ఎక్కువ ఎకరాల ఉన్న వాళ్ళకి రేట్ చేస్తాడేమో అనుకున్నారు. యాక్చువల్గా కేసీఆర్ అయ్యంలో 1,50,00,000 ఎకరాలకి రైతు బంధు పడుతుండేది, 1,51,00,000 ఎకరాలకి. ఈ ఇప్పుడు 1,40,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. అంటే సాగు లేని మిగతా 11 లక్షలు సాగులో లేవు, కొండలు గుట్టలు వాటిని తీసేసి ఇలా 1,40,00,000 ఎకరాలకి ఇస్తారు. అయినా సరే రైతులు హ్యాపీ. పోనీ ఆ 11 లక్షల ఎకరాలు పోనీ, ఈ 1,40,00,000 ఎకరాల్లో దాదాపు 5 ఎకరాల్లో పొలం సాగు చేసుకున్న రైతు సంఖ్య చాలా ఎక్కువ. అంటే సన్న మధ్యతరగతి రైతులు అంటారు కదా, ఆ సన్న మధ్యకారు రైతులు ఎక్కువ. వీళ్ళ కేసు ఉండి మిగతా 10 ఎకరాలు ఉన్నోడికి, 15 ఎకరాలు ఉన్నోడికి, 20 ఎకరాలు ఉన్నోడికి, 20 ఎకరాల పైన ఉన్నోడికి ఆపితే పర్లేదు, రైతులు అర్థం చేసుకోగలరు. వాళ్ళకి అవసరం కూడా లేదు, తక్కువ. వాళ్ళకి అవసరం తక్కువ, అవసరం లేదని అనగానే వాళ్ళకి అవసరం తక్కువ. ఈ రైతులకి అవసరం చాలా ఎక్కువ, చిన్న రైతులు కాబట్టి. కానీ ఇప్పటి వరకు మార్చి 31 డెడ్ అయిన ఇవాళ ఎంత తేదీ? మనం ఈ వీడియో చేస్తున్న రోజు ఎంత తేదీ? 27. ఇప్పటి వరకు 4 ఎకరాల వాళ్ళకి కూడా ఇంకా అందరూ ఇవ్వాలి. 4 ఎకరాల వాళ్ళకి పడుతూ ఉన్నాయి. 4 ఎకరాలకు కూడా సరిగా పడలేదంటే ఏంటిది? మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తారు? మిగతా రైతులందరికి ఎప్పుడు వేస్తారు? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంతవరకు క్లోజ్ కదా. మామూలుగా జనం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆ మాట చెప్పిన మరుక్షణం 5 ఎకరాలు పడిపోయింది, పెద్ద ఎకరాలలో చిన్న చిన్నగా వేసుకుంటూ పోతారు అనుకున్నారు. ఇక్కడ 100% రుణమాఫీ జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఏ లెక్కల ప్రకారం ఎంతమంది రైతులకి రుణమాఫీ జరిగిందని చెప్పి 100% అని చెప్పి చెప్తా ఉంది. మరి నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 30% మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆమె ఏ లెక్కల ప్రకారం చెప్తా ఉంది. ఎట్లా అనుకోవాలి దీన్ని? యాక్చువల్గా ఏంటంటే అవి పొలిటికల్ లెక్కలు అనేది పక్కన పెట్టేద్దాం బా. పొలిటికల్ కామెంట్స్ అనేది మేము చేసామని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు, చేయలేదని బీజేపీ చెప్పుకోవచ్చు, చేయలేదన్న విషయాన్ని బీఆర్ఎస్ చెప్పొచ్చు. రాజకీయ లెక్కలు పక్కన పెడతాం. నేను ఏ గ్రామన్నా కెమెరా తీసుకుని పోదాం, కాంగ్రెస్ నాయకులు రమ్మని రుణమాఫీ కానటువంటి వాళ్ళని చూపిస్తా. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, ఇంకో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా బాధ్యత మీదే కదా, చేయలేకపోతే మీ కారణమే కదా. పైగా 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను పైన కట్టుకుంటే చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా, మరి చేయలేదు అది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎంతన్నా ఉన్నబ్బా 1,00,000 రూపాయలు హామీ ఇచ్చాం, 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిపోయింది. ఎట్ ఏ టైం అయిపోయింది, ఒక్క దఫాలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిపోయింది. రైట్, ఎంతన్నా ఉండదు వాళ్ళకి. మీరు అనొచ్చు కేసీఆర్ చేయలేదుగా, గతంలో కేసీఆర్ చేయలేదనే మీకు అధికారం ఇచ్చారు, మళ్ళా మీరు చేయకపోతే అధికారం మార్చేస్తారుగా, అంతే కదా. ఇప్పుడు అధికారం మారిపోయిన వాళ్ళతో నీకేంటి పోలిక? వాళ్ళు చేయలేదని నువ్వు చూపించడం వల్ల, నేను చేస్తానని నువ్వు చెప్పడం వల్ల నువ్వు అధికారం అడుక్కున్నావు, అవును, అధికారం తీసుకున్నావు, ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, నీ మాటను నమ్మిన దాన్ని చేయకుండా అప్పుడు వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు సరిగా ఇవ్వలేదు కదా, ఇప్పుడు మమ్మల్ని మాత్రం అడుగుతారంటే వాళ్ళని అడిగి అయిపోయింది. అడిగిన తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ లోనే మీకు ప్రభుత్వం వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏది ఏమైనా ఇప్పటికీ రైతులు చాలా బెంగపడుతుంది ఏంటంటే రైతు భరోసా రాగానే రైతు రుణమాఫీ రాగానే రైతు భరోసా కూడా అవుద్దా, ఇది కూడా సరిగా జరిగిద్దా జరగదా? ఎందుకంటే అది జరిగింది అది ఎడిపోయిందో కూడా తెలియదు. రుణమాఫీ సంగతే ఎత్తన పరిస్థితి. ఇప్పుడు ఏంది, రుణమాఫీ గురించి అడిగితే అయిపోయింది అని చెప్పేస్తున్నారు. రైతు భరోసాను కూడా అలానే చేస్తారా? ఒక భయం మాత్రం ఉంది ప్రజల్లో. ఇప్పటికీ మన వడ్ల కొంటే సన్నాలకి ఈ బోనస్లు వేస్తా అన్నారు, ఆ బోనస్లు కూడా ఇప్పటికీ అందరికి రైతులు పల్లె.
ఇవన్నీ నేను ఏమో అలా అంటే చాలా అంశాలు ఉన్నాయి. కౌలు రైతులకి 12,500 రూపాయలు ఇలా చాలా అసలు ఉన్నాయి. అసలు రైతులకే దిక్కు లేదు రమ్ముడు అంటే కౌలు రైతుల దాకా పోయావు నువ్వు. అదే అంటే మీరు చెప్తున్నారు కదా, వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలు, మహిళలకు ఇస్తానన్న 2500 ఇవన్నీ నేను అడగట్లేదు. నీకు అధికారం రావటానికి ప్రధానంగా పనికొచ్చిన అంశాలు, నీకు ఓటేసినటువంటి రైతులు, తెలంగాణలో రైతాంగం ఎక్కువ, వ్యవసాయం ఎక్కువ. నువ్వు ప్రధానంగా నువ్వు అధికారంలో ఇవాళ కూర్చున్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావంటే కారణం రైతులు. రైతులు భుజాల మీద ఎక్కి పల్లకిలో తిరుగుతున్నావు. ఆ రైతులకు మీరు చేసింది ఏంటి? రుణమాఫీ సరిగ్గా కాలేదు, రైతు భరోసా సరిగ్గా పడలేదు, ఈవెందో బోనసులు సరిగా ఇంతవరకు స్టిల్ ఇంకా ఇవ్వలేదు. ఈ ప్రాబ్లంని మీరు ఐడెంటిఫై చేసుకొని రివ్యూ చేసుకోకపోతే అనవసరంగా మీ ప్రభుత్వానికి చెడ్డపేరు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. రివ్యూ చేసుకొని మీ ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, కానీ ఉన్న వాస్తవాలు చెప్పాలి. మీరు వింటే మీకే చాలా మంచిది అనేది మా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.